ఓ రాజ్యంలో ఇద్దరు బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు కూడా గుడి ముందు కూర్చొని బిచ్చం ఎత్తుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రాజ్యపు రాజు ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఆ బిచ్చగాళ్ళిద్దరిని కూడా గమనిస్తూ ఉండేవాడు. వాళ్ళల్లో ఒక బిచ్చగాడేమో భగవంతుడినే నమ్ముకొని ఆయన మీదే భారం వేస్తే, ఇంకొక బిచ్చగాడు మటుకు రాజా మీరే మాకు దిక్కు, మీ శరణు కోరుతున్నాను, మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి ఎప్పుడు రాజు వెళ్ళినా రాజుని అడుగుతూ ఉండేవాడు. పైగా ఆ బిచ్చగాడు అనేవాడు, ఏంటి నువ్వు దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు, ఈ రాజే మనకి దేవుడు, ఆయన్ని వేడుకో నీకంతా మంచి జరుగుతుందని ఈ బిచ్చగాడిని చూసి వెక్కిరించేవాడు. అయితే ఈ రాజుగారు మంత్రితో మాట్లాడతాడనమాట. చూడు, ఆ గుడి ముందు ఇద్దరు బిచ్చగాళ్ళు ఉన్నారు కదా, ఒకతనేమో భగవంతుడినే నమ్ముకున్నాడు కాబట్టి అతనికి నేను చేసేదేమీ లేదు, కానీ ఇంకొక అతను నన్నే నమ్ముకున్నాడు కాబట్టి అతనికి నేనేదో ఒకటి చేయాలి అని నువ్వేం చేస్తావంటే కొన్ని బంగారు నాణేలు ఒక గిన్నెలో అడుగున వేసి దానిపైన పాయసం పోసి అది ఆ బిచ్చగాడికి అందేటట్టు చెయ్యి అని మంత్రిని ఆదేశిస్తాడు మహారాజు. మంత్రి రాజుగారు చెప్పిందే చేసి మరుసటి రోజు ఆ బిచ్చగాడి దగ్గరికి ఆ పాయసం గిన్నె చేరేటట్టు చేస్తాడు. ఆ పాయసం గిన్నె అందుకున్నాక ఆ బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడిని చూస్తూ వెర్రి నవ్వు నవ్వి, చూసావా, నువ్వు దేవుణ్ణి అడిగావు, ఆయన నీకేమీలా, నేను రాజుగారిని అడిగాను, ఆయన నా కోసం పాయసం పంపించారు అని చెప్పి ఆత్రంగా పాయసం తాగేస్తాడనమాట. ఆ మరుసటి రోజు రాజుగారు మళ్ళీ గుడికి వెళ్తారు. కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఆ దేవుణ్ణి నమ్ముకున్న బిచ్చగాడు కనిపించాడు అక్కడ. రాజుని నమ్ముకున్న బిచ్చగాడు అక్కడే కూర్చొని ఉంటాడు. వెంటనే రాజుగారు ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి, నీకు నేను పాయసం గిన్నె పంపించాను కదా, అది నీకు అందలేదా అని అడుగుతాడు. దానికి ఆ బిచ్చగాడు, లేదు రాజుగారు, మీరు పంపించిన పాయసం ఎంతో రుచిగా ఉంది, నేను కడుపు నిండా తిన్నాను, కానీ నా పక్కన కూర్చుండేవాడే ఒక పిచ్చివాడు ఎప్పుడూ దేవుడిని నమ్ముకుంటాడు కదా, అందుకని ఆ మిగిలిన పాయసాన్ని అతనికే ఇచ్చేశాను అని చెప్తాడు. దాంతో రాజుగారు కొంచెం ముందుకెళ్ళి నవ్వుకొని, నిజంగానే అతనికి దేవుడు అందించాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఈ కథలో మనకు అర్థమైంది ఏంటంటే, భగవంతుడి పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా మోసపోలేదు అని తెలుసుకున్నాం. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.